హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఇంటి రెసిపీస్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చండి, పిల్లలు ఏదైనా స్నాక్స్ అడిగినప్పుడు లేదంటే కేక్ అడిగినప్పుడు ఇలా రవ్వతో ఇన్స్టెంట్గా కేక్ని ట్రై చేయండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలకైతే భలేగా నచ్చుతుంది. కేక్ చేయాలి అలా అనుకున్నప్పుడు క్విక్గా ఇలా చేసేసుకోండి. పెద్ద ప్రాసెస్ ఏం కాదు, చాలా తొందరగా చేసేసుకోవచ్చు. ముందుగా స్టవ్ మీద ఒక కడాయిని పెట్టేసుకోండి. అందులోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకోవాలి. అందులోనే 1 కప్పు వరకు బొంబాయి రవ్వని వేసేసుకోండి. అదే ఉప్మా రవ్వ అంటారు కదండి, దాన్ని వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ దోరగా వేయించుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోకూడదు, అది గుర్తుంచుకోండి. చూడండి, 5 నిమిషాల్లో రవ్వ అనేది ఇలా చక్కగా ఫ్రై అయిపోయి మంచి వాసన వస్తుంది కదా. అప్పుడు ఈ రవ్వని ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే గిన్నెలోకి 2.5 కప్పుల వరకు కాచి చల్లార్చినటువంటి పాలని వేసేసుకోండి. నేను ఇక్కడ ఏ కప్పుతో అయితే బొంబాయి రవ్వ తీసుకున్నారో అదే కప్పుతోనే పాలను కూడా తీసుకున్నానండి. ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ పాలల్లో కలిసేదాకా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మనం రవ్వ వేయించుకున్నటువంటి కడాయిని పెట్టేసుకొని మరొక 2 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకోండి. నెయ్యి వేడెక్కగానే అందులోనే 1 కప్పు వరకు పంచదారని వేసేసుకోండి. రవ్వ అయితే ఎంత తీసుకున్నారో అదే క్వాంటిటీతో పంచదారని కూడా తీసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఈ ప్లేస్లో బెల్లంనైనా వేసుకోవచ్చు. చూడండి, మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ పంచదార నుంచి క్యారమెల్ వచ్చేదాకా కుక్ చేసేసుకోవాలి. నీళ్ళని అస్సలు వేసుకోకూడదండి, అది గుర్తుంచుకోండి. నీళ్ళని వేస్తే మాత్రం ఇలా క్యారమెల్ అనేది అస్సలు రాదు. చూడండి, 5 నిమిషాలకి పంచదార కరిగిపోయి ఇలా క్యారమెల్ లాగా వచ్చేస్తుంది కదా. ఇప్పుడు అందులోనే మనం ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఆ పాలు రవ్వని వేసేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ క్యారమెల్లో ఈ రవ్వ పాలు కలిసేదాకా బాగా కలుపుకోవాలి. చూడండి, రవ్వ అనేది ఉండలు లేకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఈ రవ్వ దగ్గర పడేదాకా కుక్ చేసేసుకోండి. 1 నిమిషం తర్వాత రవ్వ అనేది ఇలా దగ్గర పడిపోతుంది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకోవటమే. మీరు కావాలనుకుంటే యాలక్కల పొడినైనా యూస్ చేసేసుకోవచ్చండి, నేనైతే ఇక్కడ వేసుకోలేదు. చూడండి, ఇలా దగ్గర పడంగానే గ్యాస్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 1 టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత అందులోనే సన్నగా కట్ చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకోవాలి. నేను ఇక్కడ బాదమను కాజుని కట్ చేసి వేసుకున్నానండి. మీరు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఆ రవ్వను కూడా వేసేసుకొని చక్కగా గెరటితో సమానంగా స్ప్రెడ్ చేసేసుకోండి. ఒకవేళ మీరు గెరటితో చేయలేకపోతే ఇలా స్పూన్ ఉంటుంది కదా, స్పూన్తో చేశారనుకోండి ఇలా పర్ఫెక్ట్గా సరిసమానంగా వస్తుంది. ఇప్పుడు ఈ రవ్వని పూర్తిగా చల్లారనివ్వండి. నాకు ఇది పూర్తిగా చల్లారటానికి 1 గంట సమయం పట్టిందండి. 1 గంట తర్వాత ఈ రవ్వ అనేది ఒక ప్లేట్లోకి డిమోల్ చేసేసుకోండి. ఇలా చక్కగా బోర్లు ఇచ్చారనుకోండి గిన్నెని, పర్ఫెక్ట్గా ఇలా కేక్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లోకి కట్ చేసేసుకోవటమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే రవ్వ ఇన్స్టెంట్ కేక్ రెడీ. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకైతే భలేగా నచ్చేస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.